హలో నమస్తే అండి. ఈ వీడియోలో కుండలు గట్టిగా ఉండడానికి, పెలుసుగా లేకుండా గట్టి పడటానికి ముందు సీజనింగ్ అని చేస్తారండి. ఆ సీజనింగ్ చేయడం వల్ల కంప్లీట్గా క్లీన్ అవుతుంది, అలాగే కుండ కూడా గట్టి పడుతుంది. ఆ సీజనింగ్ ఎలా చేయాలి, నేను ఒక 12 ఏళ్ల నుంచి కుండలు వాడుతున్నానండి. ఆ కుండలు ఇప్పటికీ ఉన్నాయి, వాటిని నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను, అలాగే ఆ కుండలను కూడా మీకు ఈ వీడియో చివరిలో చూపిస్తాను. కొత్త కుండ తెచ్చుకున్న తర్వాత ఒక టబ్బులో కానీ బకెట్లో కానీ నిండా నీళ్లు నింపి మునిగే వరకు రాత్రంతా నానబెట్టేసుకోవాలి. పొద్దున్నే బాగా ఎండొచ్చినప్పుడు ఎండలో పెట్టేసుకోవాలి. కుండను ముట్టుకుంటే కొంచెం వేడయ్యేంత వరకు ఎండలో ఉంచేసుకోవాలి. ఈ సీజనింగ్ ప్రొసీజర్ మొత్తం కుండలు అమ్మే వాళ్ళని అడిగి తెలుసుకొని చేస్తున్నానండి. అలాగే నేను ముందు కూడా ఈ ప్రొసీజరే ఫాలో అయ్యాను. కుండలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1-2 కింద చేయి జారి పడ్డమే తప్ప స్టవ్ మీద పెట్టినప్పుడు పగిలిపోవడము అలా ఎప్పుడూ లేదు. ఎండలోంచి తెచ్చిన తర్వాత కొద్దిసేపటికి చల్లబడుతుంది. అప్పుడు కుండకి కుకింగ్ ఆయిల్ రాసుకోవాలి. అన్నం వండేటప్పుడు కొంతమంది గంజి వార్చుతుంటారు, చాలామంది. ఇప్పుడైతే అది తగ్గిపోయింది. గంజి వార్చే వాళ్ళు ఉంటే ఆ గంజిని కానీ లేదంటే బియ్యం కడిగిన నీళ్ళను కానీ ఆ రెండు వీలవ్వలేదంటే నార్మల్ ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత నార్మల్ నీళ్ళు వేసైనా మరిగించుకోవచ్చు. ఈ కుండలకు ఆయిల్ రాసిన తర్వాత నేను బియ్యం కడిగిన నీళ్ళు ఎన్నున్నాయో అన్ని వేసి మిగిలిన వాటిని మామూలు నీళ్ళతోటి నింపేశాను. ఇలా బియ్యాన్ని 2-3 సార్లు కడిగి అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టి బాగా పైకి కిందికి నీళ్లు మరిగే వరకు మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నీళ్ళని చల్లారనివ్వాలి. ప్రొసీజర్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంటుందండి, కాకపోతే కుండలు గట్టిగా ఉండాలంటే స్టార్టింగ్లో ఇలా కొంచెం కష్టపడి చేసుకుంటే ఇంకా తర్వాత అంతా ఈజీగా ఉంటుంది. మరిగిన తర్వాత ఆ నీళ్ళని చల్లార్చి పడేసేయాలి. ఇప్పుడు ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్క్రబ్బర్ కానీ వేస్ట్ కవర్ కానీ లేదంటే ఇలా నిమ్మ చెక్క కానీ తీసుకొని కొంచెం రఫ్ చేస్తూ రుద్దుతూ క్లీన్ చేసుకోవడం వల్ల ఏదన్నా తయారు చేసేటప్పుడు ఉన్న ఎక్స్ట్రా మట్టి పలుకులు కానీ అవి ఏమన్నా ఉన్నా కానీ ఊడిపోతాయి. ఈ ఆయిల్ రాయటం కానీ లేదంటే ఉప్పుతో రుద్దడం కానీ ఇది లోపల పక్కే చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే బ్యాక్ సైడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఉప్పుతో మొత్తం రుద్దిన తర్వాత ఒకసారి నీళ్ళతో క్లీన్ చేసేసుకుంటే ఇంకా మనకు వండుకోవటానికి కుండలు రెడీ అయిపోతాయి. ఇలా ఒక్కసారి సీజనింగ్ చేసి పెట్టేసుకుంటే కొన్ని ఏళ్ళు వాడుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం ఉప్పుతో రఫ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా నీటితోటి కడిగేసుకోవాలి. నీట్గా అయిపోయాయి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి ఇంకా ఎత్తి పెట్టేసుకోవచ్చు. మిగిలిన పాత్రలతో వండేటప్పుడు కంటే మట్టి పాత్రల్లో వండినప్పుడు న్యూట్రిషన్ వేస్ట్ అవ్వకుండా అలాగే మరింత టేస్టీగా ఉంటుంది. తక్కువ రేట్లో జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నో ఇయర్స్ కుండలను వాడచ్చండి. న్యాచురల్గా దొరికే మట్టితో తయారు చేస్తారు కాబట్టి మనకి ఎలాంటి హెల్త్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఒక మెత్తటి క్లాత్ తీసుకొని, మన పాత క్లాత్ నీట్గా ఉన్న క్లాత్ తీసుకొని ఇలా మధ్యలో హోల్ లాగా చేసుకొని ఇలా చుట్టూ ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. వీటిని ఇలా రౌండ్గా చేసుకొని మనం కుండని స్టవ్ పైన దించినప్పుడు కానీ ఇలా క్లాత్ మీద పెట్టేసుకుంటే కుండ పగిలిపోకుండా ఉంటుంది. జూట్వి దొరుకుతున్నాయండి, జూట్వైనా వాడుకోవచ్చు. కుండల్ని సెలెక్ట్ చేసేటప్పుడు అడుగు భాగం ఫ్లాట్గా ఉంటే మనం మంట మండేటప్పుడు ఈవెన్గా మండుతుంది, మాడిపోకుండా ఉంటుంది. జూట్వి కూడా దొరుకుతున్నాయి చట్టీలు, వాటి మీదైనా పెట్టుకోవచ్చు. స్టవ్ పైన పెట్టేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా గట్టిగా పెట్టకుండా మామూలుగా పెట్టాలి. అలాగే వుడెన్ స్పూన్స్ యూస్ చేస్తే కూడా కుండలు ఎక్కువగా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. కుండలు వాడేటప్పుడు జనరల్గా వచ్చే కొన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తానండి. కుండను క్లీన్ చేసుకోవాలంటే లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ వాడకూడదు అంటారు కదా. కుండలు అమ్మే వాళ్ళు చెప్పిన విషయం, అన్నం వండేటప్పుడు అయితే కుండ అయితే ఎక్కువగా ఆయిల్ ఏమి ఉండదు కాబట్టి స్క్రబ్బర్తో రుద్ది వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కుండలు స్టార్టింగ్లోనే ఎక్కువగా పీల్చుకుంటుంటాయి, తర్వాత సోప్ అవి నేను యూస్ చేసేటప్పుడు కూడా సోపుతో క్లీన్ చేస్తున్నా కూడా సోపు పీల్చుకునేట్టయితే వండేటప్పుడు సోపు నురగా కానీ స్మెల్ కానీ ఉంటుంది కదా, అలా ఏమనిపించలేదు. వెంటనే సోప్తో క్లీన్ చేసి వెంటనే కడిగేసేయచ్చు. మీకు వీలైతే బూడిద పొడి కానీ అంటే బయట దొరుకుతున్నాయి కదా, అలాంటి పౌడర్స్ యూస్ చేయొచ్చు. నేను స్టార్టింగ్ కొన్ని రోజులు మాత్రమే ఉప్పుతోటి బూడిదతోటి అలా యూస్ చేశాను. ఇవి నా దగ్గర ఉన్న కొన్ని కుండలు, కొన్ని చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నల్ల కుండలు ఎర్ర కుండల్లో నల్లవే నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తున్నాయండి నేను యూస్ చేసిన వాటిల్లో. కొంచెం ఎర్రవి సీజనింగ్ చేసి యూస్ చేసిన కొద్ది రోజులకి అవి మెత్తబడిపోతున్నాయి. నల్లవైతే చాలా గట్టిగా చాలా ఇయర్స్ నుంచి అలాగే ఉంటున్నాయి. ఈ పెద్ద పెద్ద కుండల్ని బిర్యానీకి కానీ ఇలా పులావ్స్ అలా చేయడానికి యూస్ చేస్తాను, అలాగే ఫ్రైకి కూడా యూస్ చేస్తాను.
పప్పు పులుసు కూరలకి ఎక్కువగా కుండలు యూజ్ చేస్తానండి. అలాగే అన్నం వండటానికి మాత్రం రెగ్యులర్గా మట్టి కుండల్లోనే అన్నం వండుతాను. కుండల్లో ఇంకా ప్రికాషన్స్ ఏంటంటే మనం క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత తుడిచి పెట్టుకుంటే బెటరు. అలాగే క్లోజ్డ్గా ప్లేస్లలో షెల్ఫ్స్లో పెట్టుకోవడం కంటే కొంచెం ఓపెన్గా గాలి వచ్చేటట్టు పెట్టుకుంటే, అలాగే ఒకే దాంట్లో ఒకటి కాకుండా విడివిడిగా పెట్టుకుంటే తడి లేకుండా చూసుకుంటే ఫంగస్ అలా బూజులాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇది నాకు ఫేవరెట్ నల్ల కుండ అండి. అడుగు భాగం ఫ్లాట్గా ఉంటుంది. ఇందులో వండేటప్పుడు అన్నం వండేటప్పుడు మనం లాస్ట్లో మిడిల్లో పార్ట్ కాకుండా ఎడ్జ్లో ఉండేది చూసి అన్నం అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం 10 years నుంచి యూస్ చేస్తున్న కుండండి. చిన్నది, ఒక 2-3 మనుషులకు సరిపడగా అన్నం వండుకోవచ్చు. అందులో కుండల్లో ఒకటి బ్రేక్ అయిందండి. బ్రేక్ అయిన వాటిని మనం బియ్యం పోసి పెట్టుకోవడం, మరీ పాడైపోతే మనం చెట్లు అవి నాటుకోవచ్చు వేస్ట్ చేయకుండా. ఇది 12 years నుంచి యూస్ చేస్తున్న కుండ అండి. ఇప్పటికీ చెక్కు చెదరకుండా కొత్త దానిలాగా ఉంటుంది. నాకు నల్ల కుండలే చెప్పాను కదా, స్ట్రాంగ్గా అనిపిస్తాయి. అన్నం వండేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ కుండ వేడెక్కడానికి ఎంత టైం పడుతుందో చల్లారడానికి కూడా అంతే టైం పడుతుంది. సో లాస్ట్లో అన్నం కొంచెం తడిగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి మిగిలిన అన్నం తడి పీల్చేసుకుంటుందండి. ఫ్రైస్ చేసేటప్పుడు కూడా అంతే, పులుసులు కానీ ముందే ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి ఉడికిపోతుంది. కుండ అడుగు భాగము స్మూత్గా ఉండకుండా కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అన్నము కానీ ఏదైనా కూరలు ఇరుక్కుపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఎంత తోమినా రాకపోతే కొన్ని వాటర్ వేసి బాగా మరిగించి ఆ నీళ్ళను పడేసేస్తే దానికి ఉన్నవంతా ఊడొచ్చేసి నీట్గా అయిపోతుంది. కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి కొంచెం కేర్ తోటి, కొంచెం హైజీన్ తోటి మనం దీన్ని మెయింటైన్ చేస్తే ఎన్ని ఇయర్స్ అయినా కుండల్ని వాడచ్చు. అన్నం వండేటప్పుడు అయితే నాకు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. ఇంకా కొంచెం తడిగా ఉందన్నప్పుడు అలాగే ఉంచేస్తే అడుగు మాడిపోతుంటుంది. అలా కాకుండా స్టవ్ స్టాండ్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి సిమ్లో పెట్టి ఇలా అన్నం ఉడికిచ్చేస్తే సన్న మంట మీద ఎక్కువ వేడి తగలకుండా అడుగు మాడిపోకుండా ఉంటుంది. అన్నం బాగా కరెక్ట్గా ఉడుకుతుంది. కుండలో అన్నం వండేటప్పుడు నేను ఇంకొక టిప్ ఫాలో అవుతానండి. అన్నం ఒకవేళ మాడినట్టు స్మెల్ వచ్చేస్తే ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. కొన్ని నీళ్ళే తీసుకోవాలి. కుండ అడుగు భాగం మాత్రమే మునిగే వరకు ఆ నీళ్ళు ఉండాలి. వెంటనే ఆ కుండని తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో పెట్టేసేస్తే మిగిలిన అన్నం కూడా మాడిపోకుండా ఉంటుంది. రెగ్యులర్గా కామన్గా వచ్చే డౌట్స్ అన్నీ క్లారిఫై చేశానని అనుకుంటున్నానండి. మెయిన్ అయితే సీజనింగ్ చేసుకోవాలి. అడుగు భాగము ఫ్లాట్గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి వీలైతే. అలాగే సీజనింగ్ చేసిన తర్వాత ఎక్కువగా క్లోజ్లో ఉండే ఏరియాలో కాకుండా కొంచెం ఓపెన్ ఏరియాలో పెట్టేసుకోవాలి. అలాగే వుడ్ స్పూన్స్ యూస్ చేయడానికి ట్రై చేయాలండి మ్యాక్సిమం. ఇంకేమన్నా డౌట్స్ మీకు అనిపిస్తే, నేను ఏమన్నా మిస్ అయ్యాను అనిపిస్తే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను.